మన మనఃసాక్షి శుద్ధ అవ్వాలంటే, మన పాపాలు పోవాలంటే, మన పాపాలు కడగబడాలంటే యేసుక్రీస్తు రక్తమే మన పాపాలను కడుగుతూ ఉన్నది. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు ప్రతి సంవత్సరము కూడా గొర్రెలను మేకలను అన్నిటిని వధిస్తూ ఉండేవారు. మరలా సంవత్సరం వచ్చిందంటే మరలా అదే పని చేస్తూ ఉండేవారు, ప్రతిసారి చేస్తూ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఒక్కసారే సిలువలో మరణమై మనందరి పాపాలను ఆయన కడిగివేశాడు. ఎంతమంది అయితే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో వారందరూ కూడా శుద్ధులైపోయారు. శుద్ధులు అయిపోతారు కదండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. శుద్ధులు అయిపోతారు కదా, ఏమయ్యారు? శుద్ధులు అయిపోయారు అంతే. కాబట్టి ఇంకా ఏ విధమైన సందేహం లేదు, ఏ విధమైన అనుమానం లేదు. యేసుక్రీస్తు రక్తము మన పాపలను తీసివేస్తుంది. ఈరోజు జంతు బలిని చూసి చాలామంది అంటూ ఉంటారు, వారు అనారోగ్యకంగా చేస్తూ ఉన్నారు, అటవికంగా చేస్తూ ఉన్నారు అనుకుంటారు. కానీ ఏ మతములైతే రక్త ప్రోక్షణ ఉందో అది హేబేలు నుంచి వచ్చిందే. ఏ మతములైతే లేదంటే ఏ భక్తులైతే రక్త ప్రోక్షణ లేదో అది ఎక్కడి నుంచి వచ్చింది? కయీన్ నుంచి వచ్చిందే, సందేహమే లేదు. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు రక్తం చిందించడం అనేది నాగరికత కాదు అని. వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారయ్యా అంటే మా ప్రాచీన కాలంలో రక్తం చిందించడం లేదు అని వారు అంటున్నారు. కానీ గౌతమ్ బుద్ధుడు వచ్చి దాన్ని అపోజ్ చేశాడు. మీరు కోళ్లను మేకలను వధించవద్దు, నూరు లేని మోగు ప్రాణులు మీరు చంపొద్దు అని చెప్పాడు. ఎందుకు చెప్పవలసి వచ్చింది ఆ మాట? చంపుతున్నారు కాబట్టే చెప్పవలసి వచ్చింది. అక్కడి నుంచి ఒక వర్గం బయలుదేరింది. ఆ వర్గం బయలుదేరి వారు మీరు ఏమీ అర్పించవసరం లేదు, జంతువులను అవసరం లేదు, వంకాయలు సరిపోతాయి, మామిడికాయలు సరిపోతాయి, బియ్యం సరిపోతాయి, అవన్నీ మాకి ఇచ్చేయండి అన్నారు. ఆ ఇచ్చేయండి అన్నవారే ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టారు. వారు ఉన్నది 5% ఉంటారేమో, కానీ మిగతా 95% ఇండియన్స్ని కూడా వారే రూల్ చేస్తూ ఉన్నారు. జరిగింది ఇది కాదు. ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలైనా, భారతీయులైనా, మెసొపటోమియాలో ఉన్న ఈజిప్ట్ వారైనా ఎవరైనా చేసింది ఏంటంటే బలి కర్మకాండ. రక్తం చిందిస్తేనే పాపానికి క్షమాపణ కలుగుతుందని వారు నమ్మారు. వారు అందుకే ఏం చేశారంటే మేకలు, గొర్రెలు, ఆవులు వధించి ఆ రక్తం ద్వారా మా పాపాలు క్షమించమని అడిగారు. అయితే ఆ పాపాలు అవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఛాయగా ఉన్నాయి. కానీ ఈరోజు మనందరం కూడా ఏ రక్తం మీద మనం ఆశ్రయించుతున్నాం? మనం కోళ్ళు కొయ్యం, మేకలు కొయ్యం, జంతువులు బలించం. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం మరణమయ్యారు. అందుకే రోమిలకు రాసిన పత్రికలు ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదము. చాలండి. ఎవరి రక్తము? ఎవరు రక్తం పడితే వారి రక్తం పనిచేయదండి. ఒక ఆయన రక్తమే కావాలి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఈరోజు మనం పాట పాడుకున్నాం కదా, కల్మషం లేనివాడు. ఆ కల్మషం లేనివాని రక్తం మాత్రమే కావాలి. అందుకే దేవాతి దేవుడే భూలోకానికి రావాల్సి వచ్చింది. ఈరోజు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉన్నది. యేసుక్రీస్తులో కూడా ఆదాము రక్తం ఉందట. యేసుక్రీస్తులో ఆదాము రక్తమే కనుకుంటే యేసుక్రీస్తు కూడా ఒక రక్షకుడు కావాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది మనకు అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో అంటుంది కదా వాక్యము, దేవుని రక్తము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. దేవుడికి రక్తం ఉంటుందా? దేవునికి రక్తం లేదు. కానీ దేవుడు రక్తము అని చెప్పుకోవాలంటే అది ఏ రక్తం అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్తమే. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆదాము అవ్వ రక్తాలతో దేవుడు యేసుక్రీస్తు ప్రభుని చేయలేదండి. ఆయనలో ప్రత్యేకమైన రక్తం ఉంది. ఆయనలో పాపం లేని రక్తం ఉంది. ఆయనలో పాపం లేదు కాబట్టే ఆ రక్తం మన పాపాలన్నీ కూడా కడిగివేసింది. అటువంటి రక్తాన్ని ఆశ్రయించాం మనం. ఒక వ్యక్తికి ఒంట్లో బాగాలేదనుకోండి, హాస్పిటల్లో తీసుకెళ్తే అడావిడిగా రక్తం దొరకడం కష్టమవుతుంది, లేట్ అవుతుందని ఏదైనా పేషెంట్ ఉంటే ఎక్కిస్తారా? ఎక్కించరు. ఒక వ్యాధి పోవాలంటే ఒక మంచి రక్తం కావాలి. అలాగే మన పాపం పోవాలంటే
పాపం లేని నిర్దోషి, ఆయనలో జన్మ పాపం కానీ కర్మ పాపం కానీ లేని వ్యక్తి కావాలి. ఆదాము బీజం లేనివాడు కావాలి. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన రక్తం కార్చడం ద్వారా ఈరోజు నీవు నేను మనందరము కూడా నరకాన్ని తప్పించుకున్నాం, పాప క్షమాపణ పొందాం. ఇప్పటి వరకు మనం చేసిన పాపాలన్నీ కూడా ఆదాము నుంచి నాకు వచ్చిన పాపం, అలాగే నేను క్రియల ద్వారా చేసిన పాపం, ఆదాము నుంచి మీకు వచ్చిన పాపం, మీ క్రియల ద్వారా చేసిన పాపం, అన్ని పాపాలు కొట్టివేయబడినాయి. ఈరోజు నీవు నేను మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువులో నీతిమంతులం. ఎవరమండి మనం? నీతిమంతులం. ఎలా నీతిమంతులం? మనకు మనంగా చూస్తే నీతిమంతులం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుతో చూస్తే మనం నీతిమంతులం. యేసుక్రీస్తు ప్రభు అందుకే అంటున్నాడు కదా యోహాను సువార్త 15 అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేమంటే దాని అర్థం ఏంటి? ఆయనకు వేరుగా ఉండి మనం ఏది చేసినది వ్యర్థమని మాట మీకు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఉంటే మీ పాపాలన్నీ కొట్టివేయబడి మీరు నిర్దోషులు అయిపోయారు, నీతిమంతులు అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వేరుగా ఉండి మనం ఏదన్నా చేస్తున్నామంటే అదంతా ఏంటి? వ్యర్థం, అంతే, గుండు సున్నా.